తెలంగాణ అమరవీరులకు జోహార్, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. బయట పెట్టిన బాగుంది అనుకుంటున్నాను. ఏడ మంచిగా వస్తుందని ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మా యొక్క తాడిపల్లి గ్రామం లోపల మా గౌరవ ఉప సర్పంచ్, మా పాలకవర్గం, మా సిబ్బంది, మా గ్రామ పెద్దల యొక్క సమక్షం లోపల ఘనంగా అతని జయంతిని జరుపుకోవడం జరిగింది. నిజంగా కొత్తపల్లి జయశంకర్ సార్ అంటేనే మొదటి తరం విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా తను మాకు సుపరిచితుడు. అతనితో ఎన్నో రోజులు గడిపినటువంటి అనుభవాలను నేడు స్మరించుకుంటుంటే కల్పబడ్డ తెలంగాణ వీడిపోవడానికి ఆ చేసిన ప్రయత్నం లోపల అతని యొక్క ఏదైతే ఉన్నదో ఆ కంట్రిబ్యూషన్ అనేటువంటిది అజరామం. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా మన యొక్క తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఎంత శ్రద్ధ వహించిందంటే నిజంగా అది చెప్పడానికి కూడా తరం కానటువంటిది. తను చాలా సందర్భాలు అనేవాడు, మన యొక్క తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం అనేవాడు. ఎవరైతే తెలుగు అని చెప్పుకునే వాళ్ళకు అంత గొప్పగా. అలాంటి ఆ మహనీయుడి యొక్క జయంతిని మా గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాను. మరొక విషయం, ఇంకొక వ్యక్తిని కూడా ఈరోజు మేము స్మరించుకోవడం జరుగుతున్నది. అతనే గద్దరన్న గారు. గద్దరన్న గారి యొక్క వర్ధంతి కూడా నేడే. నిజంగా ఒక వ్యక్తి ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా అయితే ఇంకొక వ్యక్తి సెలవు తీసుకుంటున్న అంటే అస్తమిస్తున్నటువంటి సూర్యుడిలాగా మరొక వ్యక్తి, అతని యొక్క వర్ధంతి కూడా నేడు స్మరించుకుంటూ నిజంగా ఇక గద్దరన్న గురించి చెప్పాలనుకుంటే మాత్రం సాంస్కృతిక విప్లవాన్ని ఏ విధంగా నడిపించి యావత్తు తెలంగాణకు ఒక అన్ని వర్గాలని, అన్ని సంఘాలని అందరినీ ఏకట్టం చేసి ఒక సాంస్కృతిక విప్లవం ద్వారానే తెలంగాణ వస్తుందన్నటువంటి దానికి నిరూపించి తెలంగాణ ప్రక్రియ లోపల తన యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది కూడా మేము మరవలేము. ముఖ్యంగా మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ జయశంకర్ సార్ తప్పకుండా మీ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం. గద్దరన్న నువ్వు ఏదైతే ఆశించినావో దాన్ని కూడా మేము ఒక విద్యార్థి నాయకులుగా ఏ విధంగా మాకు మార్గదర్శనం ఇచ్చినో మీ ఇద్దరు కూడా తప్పకుండా ఈ తెలంగాణ మంచి భవిష్యత్తు లోపల మీరు అనుకున్న విధంగా అది సాధిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి కూడా మేము మరొకసారి ఆ పాదాభివందనం చేస్తూ మిమ్మల్ని స్మరించుకుంటున్నాము. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ.